Hello guys, Namaste. Welcome to another day. Today date 13 August 2024. ఈరోజు మార్నింగ్ ఇండోర్ వర్కౌట్ చేసా ఏంటి బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ చేసా. బ్యాక్కి మిషన్ మీద చేసా అండ్ బైసెప్స్కి బార్బల్ కర్ల్స్ అంటారేమో అది చేసా మార్నింగ్. So let's do today's 1000 jump ropes and let's start with today's quotation. So it is not because of fear that you have ego. Because of ego, you have fear. ఫస్ట్ థింగ్ కోటేషన్ అర్థం చేసుకోవడానికి ఈగో అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. లిటరల్ మీనింగ్ ఆఫ్ ఈగో మీన్స్ ఐడి అంటే ఐడెంటిటీ అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే అంటే అంటే వాడుక భాషలో ఈగో అంటే ఏంట్రా నీకు అర్థమైంది? చాలా ఈగో ఉంది అంటే ఏంటి అర్థం? కోపం ఎక్కువ, అత్యాశ ఎక్కువ. కోపం అత్యాశ ఎక్కువనా? వీళ్ళకి ఈగో ఎక్కువ అంటే అర్థం అని చాలా వాడుకున్న అండర్స్టాండింగ్ బట్టి అది. బట్ యాక్చువల్లీ ఈగో అంటే ఏంటంటే ఐడెంటిటీ అనమాట. లిటరల్ ఈగో రూట్ వర్డ్ మీనింగే ఐడెంటిటీ అనమాట. ఆ ఐడెంటిటీ ఉండడం వల్ల ఫియర్ వస్తుంది, కానీ ఫియర్ వల్ల ఈగో రాదనమాట. అది ఈయన అంటారు ఇక్కడ, బికాస్ ఆఫ్ ఈగో యూ హ్యావ్ ఎ ఫియర్. అది ఇప్పుడు ఈ ఐడెంటిటీస్ ఉంటే ఎందుకు ఫియర్ వస్తుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. ఇట్స్ మై ఈగో, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ఐడెంటిటీ. ఇప్పుడు నా ఐడెంటిటీ కానీ డిస్టర్బ్ అయింది అనుకోండి, నేచురల్గా అసలు మైండ్కున్న క్వాలిటీనే మన ఐడెంటిటీస్ ప్రొటెక్ట్ చేయడం. కాబట్టి ఎప్పుడైతే మన ఐడెంటిటీస్ థ్రెట్ అని అనిపిస్తుందో నేచురల్గా మనకు భయం వస్తుంది అనమాట. దానికోసం అనేది ఫియర్ వస్తుంది అనమాట. అది నాట్ బికాస్ ఆఫ్ ఫియర్ దట్ యూ హ్యావ్ ఈగో, బికాస్ ఆఫ్ ఈగో యూ హ్యావ్ ఎ ఫియర్. సో లిమిటెడ్ ఐడెంటిటీస్ ఎప్పుడున్నా సరే ఫియర్ అనేది నేచురల్గా వస్తుంది అనమాట. సో ఫియర్ అనేది కంప్లీట్గా లేకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీస్. బట్ ఇది పాసిబుల్ అంటే కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సర్టెన్ ఐడెంటిటీస్ బట్ విత్ ఎ వెరీ లూజ్ అటాచ్మెంట్ టు ఇట్. ఎందుకంటే ఫంక్షన్ అవ్వాలి కాబట్టి వరల్డ్లో యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ ఐడెంటిటీస్. బట్ ఆ ఐడెంటిటీస్ కూడా చాలా థిన్ లేయర్గా ఉండాలన్నమాట. అంతేగాని స్ట్రాంగ్ ఐడెంటిటీస్ ఉంటే మాత్రం యూ విల్ సఫర్ అండ్ యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఫియర్స్ అనమాట. నీకు ఎంత ఫియర్ ఉంటుంది అనేది నీకున్న స్ట్రాంగ్ ఐడెంటిటీ బట్టే ఉంటుంది అనమాట. బట్ నేచురల్గా మనకు ఎక్కువ ఉండే ఐడెంటిటీస్ అంటే నేచురల్గా ప్రతి ఒక్కరికి ఉండే కామన్ ఐడెంటిటీస్ విత్ బాడీ, విత్ మైండ్. ఎవరికైతే ఈ ఐడెంటిటీ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు అసలు యాక్చువల్గా ప్రతిదానికి ఫియర్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ కాన్సెప్ట్ చూడండి. అంటే దీనికి సొల్యూషన్ ఏంటనేది కూడా దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తే మాత్రం లైక్ ఒక ఉంటుంది అనమాట. నా సద్గురు మెడిటేషన్ ఒకటి, ఐఎమ్ నాట్ అంటే బ్రీతింగ్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్. మళ్ళీ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్. ఇది ఉంటుంది అనమాట, ఒక మెడిటేషనే ఉంటుంది. అది కానీ చేస్తే బేసికల్గా మీ ఐడెంటిటీస్ కొంచెం లూజన్ అప్ అవుతాయి. సో బేసికల్గా ఫియర్ కూడా అలా తగ్గుతుంది అనమాట. ఇది ఇదనమాట ఈ కొటేషన్. అక్కడ నేను తీసుకుంటాను.
కట్ చేస్తే పోయింది. So this is second quote, guys. 100 complete. Guys, next quotation. If your mind, body and energy are well aligned, you can think at any speed and volume you want. Think at any speed you want and any volume you want. Any volume అంటే మీకు ఎంత కావాలంటే అంత థింక్ చేయొచ్చు అనమాట. ఇప్పటి వరకు కూడా మనం ఏం చెప్పుకుంటాం అంటే థింకింగ్ నో థింక్ విల్ లిమిటెడ్ సెల్ఫ్ అన్లిమిటెడ్. ఇది ఒక మెథడ్ అనమాట. అంటే యాక్చువల్గా సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు కామ్ ద ఎంటైర్ మైండ్ అనమాట. బట్ అది ఓన్లీ సెల్ఫ్ రియలైజేషన్ పర్పస్ అనమాట. అది మనకి బై చాయిస్ జరగాలి, అంతేగాని స్పిరిచువల్ అంటే ఏం థింక్ చేయకుండా ఉండడం అని కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. మైండ్ని మీకు నచ్చినప్పుడు రోల్ ఇన్ చేసి రోల్ అవుట్ చేయగలగాలన్నమాట. ఇప్పుడు చూడండి, చెయ్యి ఉంది, దీని పని ఏంటి? ఏదైనా స్పెసిఫిక్ పని ఉంటే చేస్తుంది, లేదంటే అది కామ్గా ఉండాలి, అంతే కదా. ఇలా దానికి సంబంధం లేకుండా దానికదే కంట్లో పడిచేస్తున్నది అనుకో, చెయ్యి పని అది కాదు కదా. అలా అన్నేచురల్గా ఇది చేయకూడదు కదా. అలానే మైండ్ కూడా మనము స్పెసిఫిక్గా దానికి వర్క్ ఇచ్చినప్పుడు అది థింక్ చేయాలి. ఎంత థింక్ చేయొచ్చు అంటే ఎంత స్పీడ్గా థింక్ చేస్తుంది, ఇంకా ఎంత వాల్యూమ్తో థింక్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ అంత థింక్ చేస్తే మంచిదే కదా. మనకి మన మైండ్ ఎంత కెపాసిటీ ఉంటే మన మెటీరియల్ సక్సెస్ కూడా అంత కెపాసిటీ ఉంటుంది. అది మనకు కావాలి కూడా. అండ్ అది ఎప్పుడు జరగాలి? అది మనం బై చాయిస్ మనకి ఈ పర్టికులర్ యాక్టివిటీ గురించి నేను థింక్ చేయాలనుకుంటున్నప్పుడు జరగాలి, అంతేగాని ఇందాక చెప్పే కదా చెయ్యి ఎగ్జాంపుల్, అలా దానికి చెయ్యలలో చిలా బంట్లో పొడి చేస్తుంటే ఎలా ఉంటుంది అలా, అంతే కదా. అలా మైండ్ కూడా దానికి నచ్చినట్టు అది జరగకూడదు. మనం ఎప్పుడైతే థింక్ చేయాలి అని డిసైడ్ అయ్యామో ఆ టైంలోనే అది థింక్ చేయగలగాలి. లేదు మనకి ఇంకా అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు అన్న టైంలో అది కామ్ డౌన్ అవ్వాలి. సో అది జరగాలి అంటే యూ హ్యావ్ మైండ్, బాడీ అండ్ ఎనర్జీ ఆర్ వెల్ అలైన్డ్ అయి ఉండాలన్నమాట. మైండ్, బాడీ అండ్ ఎనర్జీ. చూడు, మన మైండ్, బాడీ కూడా మన బాడీ ఏమొచ్చి మన మైండ్ ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. అండ్ మన బాడీని కూడా మనం హైలీ ఎనర్జెటిక్గా పెట్టుకోవాలన్నమాట. ఈ మూడు కూడా టేక్ కేర్ చేసుకుంటే విల్ బి ఏబుల్ టు థింక్ విత్ స్పీడ్ అండ్ విత్ వాల్యూమ్. అది చెప్తున్నారనమాట. మైండ్, బాడీని టేక్ కేర్ చేసుకుని ఎనర్జీ లెవెల్స్ని హై చేసుకోవాలంటే అదనమాట. అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు థింక్ స్పీడ్ అండ్ విత్ హై వాల్యూమ్. అది నాకు అర్థమైంది కొటేషన్ ద్వారా. సారీ పెడతా. $200. Let's go for another quotation. Next quotation, teachers gurinchi. The significance of teacher is not just to rattle off information, but to inspire and enhance each student as a human being. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు చూసారా, టీచర్స్ క్లాసులోకి వచ్చి ఊరికే అది గురించి ఇది గురించి అలా ఇన్ఫర్మేషన్ కక్కడం కాదు పిల్లల ముందు. అది కాదు అతని జాబ్. ఈయన ఏమంటారంటే బట్ టు ఇన్స్పైర్ అండ్ ఎన్హాన్స్ ఈచ్ స్టూడెంట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా వాళ్ళని తయారు చేయడానికి ఉండాలి తప్ప ఆయన ఎఫర్ట్స్ ఊరికే ఇన్ఫర్మేషన్ బయటికి వదిలేలా కాదు కదా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. నేను ఫోన్ ఓపెన్ చేసి హే సిరి అని అడిగితే ఏ క్వశ్చన్ అది ఆన్సర్ చేస్తుంది. అర్థమైందా? అంటే చాట్ జీపీటీ వచ్చాయి. చాట్ జీపీటీ లాంటి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అసలు ఇన్ఫర్మేషన్కి అనేది అసలు డోకానే లేదు. ఎలా ఫింగర్ టిప్స్లో దొరుకుతుంది అనమాట ఇన్ఫర్మేషన్. ఇప్పుడు టీచర్స్ కూడా వచ్చి
ఆ ఇన్ఫర్మేషన్ చెప్తే ఏంటుంటుంది వాల్యూ. అండ్ యాక్చువల్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ కూడా రావాలి. అండ్ ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఒకటి తయారైంది, అది రోల్ అవుట్ అవుతుంది, ఎప్పుడు అయిందో లేదో తెలియదు. బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారుతుంది అనమాట కొత్త పాలసీతో. అలా సో ఇన్ఫర్మేషన్ కాదు ఇక్కడ పర్పస్, టు ఇన్స్పైర్ అండ్ ఎన్హాన్స్ ఈచ్ స్టూడెంట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. చూడు, హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ బీయింగ్ ఏంటంటే డిఫరెన్స్. బీయింగ్ అంటే ఇప్పుడు హ్యూమన్స్ని బీయింగ్స్ అని అంటారు, బట్ డాగ్ని డాగ్ బీయింగ్ అంటారు కదా, క్యాట్స్ని డాగ్స్ని మంకీస్ని వీటిని బీయింగ్స్ అంటారు. ఎందుకంటే అవి కంపల్షన్గా బతుకుతాయి, అవి వాటికి వేరే చాయిస్ ఉండదు అనమాట. వాటికి ఫుడ్, సెక్స్, స్లీప్ ఇవి తప్పించి వేరే ఏమీ తెలియదు వాళ్ళకి. వాటికి ఆల్రెడీ అప్పర్ క్యాప్ డిసైడ్ చేస్తారనమాట, అంతే. అవి ఆకలిస్తే ఆ ఫుడ్ కోసం ఎదుగుతాయి, టైం వస్తే ఆ సెక్స్ గురించి ఆలోచిస్తాయి, అండ్ టైం స్లీపింగ్ టైం వస్తే పడుకుంటాయి. ఈ మూడు తప్పించి ఇంకొక దాని గురించి ఆలోచించవు. ఆ మూడు వాటికి ఇచ్చేస్తే మాత్రం అవి హ్యాపీ. బట్ హ్యూమన్ బీయింగ్స్ అలా కాదే. ఫస్ట్ ఆకలి వేస్తుంది, ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేసేంత వరకు కూడా ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తాడు. ఒకసారి ఆకలి తీరిపోయిందా అసలైన సమస్యలు ఇప్పుడే మొదలవుతాయి మనుషులకి అయితే కదా. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ అనేది టాప్ లేయర్ డిసైడ్ అవ్వలే. ఎందుకంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఎంత గ్రేట్నెస్ కన్నా అచీవ్ అయ్యే కెపాసిటీ ఓన్లీ హ్యూమన్ బీయింగ్కే ఉంటుంది. మనం జస్ట్ ఆకలి తీరిపోతే హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ కాదు మనది. ఎందుకంటే జస్ట్ ఆకలి ఆకలి తీరిపోయిన తర్వాత హ్యాపీగా ఉండడం అనేది ఒకవేళ ఉన్నా మాత్రం లోపల నుంచి ఒక తెలియని ఆ ఫీలింగ్ వస్తుంది చూసారా. అంటే ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలని ఆ ఫీలింగ్, అది ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా ఆన్ అయ్యే ఉంటుంది అనమాట హ్యూమన్ బీయింగ్స్కి. అలా అదనమాట. సో ఇప్పుడు ఈ కొటేషన్కి వస్తే స్టూడెంట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్స్పైర్ చేయాలి హ్యూమన్ బీయింగ్ అవ్వడానికి. అండ్ ఇందాక చెప్పే కదా, వాటిని బీయింగ్స్ అంటారు, మనల్ని బీయింగ్ అంటారు. ఎందుకంటే మనము మనకి నచ్చినట్టు మనం ఉండగలం ఏ సిచ్యువేషన్లోనన్నా. అవి అలా కాదు కదా, అవి ఏదన్నా భయపెట్టామనుకో భయపడి పారిపోతాయి. లేదంటే ఏదన్నా వాటికంటే లెస్ స్ట్రెంత్ ఉన్నవి ఏమన్నా దాని ముందు వచ్చాయనుకో వాటిని బెదిరించడానికి వస్తాయి అనమాట. అవి అలా కంపల్షన్స్తో బతుకుతాయి. కానీ హ్యూమన్ బీయింగ్స్ మనము ఎలా ఉండాలో డిసైడ్ చేసుకోగలం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఈవెన్ డెత్ సిచ్యువేషన్లోనన్నా సరే, లేకపోతే ఎంత సారో ఉన్నా ఎంత హ్యాపీగా ఉన్నా సరే, హౌ వి బీ అండ్ మనం ఎలా ఉంటాము అనే సిచ్యువేషన్ మనం డిసైడ్ చేసుకోగలం. మన హ్యూమన్ బీయింగ్ అందుకనే బీయింగ్ అంటారనమాట. మనకు నచ్చినట్టు మనం ఉండగలం ఏ సిచ్యువేషన్లోనన్నా. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది యాంగ్జైటీ వర్క్ ప్లేసెస్లో కానీ యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, కోపంగా ఫీల్ అవ్వడం, ఈ అన్నెసరీ ఎమోషన్స్ ఇవన్నీ వస్తున్నాయంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై దట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్. యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ద ఆపర్చునిటీ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ కెపాసిటీ నీకు ఉందనే ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నాను గుర్తు చేసుకోవాలి. అది అన్నెసరీగా ఈ నెగిటివ్ ఎమోషన్స్ కానీ నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇట్ ఈస్ ఎట్ హై టైమ్ దట్ యూ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ బాడీ. అలా చేస్తేనే నువ్వు యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ రియల్లీ అ హ్యూమన్ బీయింగ్. అది లేకపోతే యువర్ లైక్ అదర్ యానిమల్, అంతే, అంతకుమించి తేడా ఏమి ఉండదు. అండ్ అదేనమాట టీచర్స్ జాబ్ ఇక్కడ, టు ఇన్స్పైర్ అండ్ ఎన్హాన్స్ ఈచ్ స్టూడెంట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఎదగడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. అంతేగాని జస్ట్ ఇన్ఫర్మేషన్ అలా పడేస్తే ఎవరికి కావాలి ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచైనా దొరుకుతుంది ఇన్ఫర్మేషన్. అదనమాట. ఎన్ని అయ్యారు? 200.
నెక్స్ట్ కొటేషన్ గాయస్, ఎవ్రీ అదర్ క్రియేచర్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మదర్ ఎర్త్, ఓన్లీ వీ హ్యూమన్స్ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. చూడండి గైస్, సృష్టిలో ఏ క్రియేచర్నన్నా తీసుకోండి, ఇనేవే అవి ప్రకృతికి అలైన్ అవుతూనే బతుకుతున్నాయి, అంటే ప్రకృతి సహజంగానే బతుకుతున్నాయి. అవి వానపాములు తీసుకుంటే అవి వ్యవసాయానికి ఉపయోగపడేలాగేనో భూమిని గుల్ల చేసి అవి ఒక రకంగా నేచర్కి హెల్ప్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఎవ్రీ ఇన్సెక్ట్స్ కానివ్వండి, ఇన్సెక్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయేనో ఆ ఫ్రూట్స్ అండ్ అవి ఫలదీకరణ చెందడానికి అవి ఉపయోగపడతాయి. అలా ఎవ్రీ క్రియేచర్ కూడా ఒక రకంగా ఈ నేచురల్ లాస్కి ఎలైన్ అయ్యే బతుకుతున్నాయి. బట్ ఓన్లీ హ్యూమన్ బీయింగే వాడికి ఉన్న ఈ థింకింగ్తో ప్లానెట్ని యాక్చువల్గా నాశనం చేస్తున్నాడు అనమాట. ప్లాస్టిక్ అని, పొల్యూషన్ అని, రకరకాల పొల్యూషన్స్, ఇవన్నిటికీ కూడా యాక్చువల్గా హ్యూమన్ ఒక్కడే తప్ప మిగిలిన అన్ని క్రియేచర్స్ కూడా వండర్ఫుల్గా బతుకుతున్నాయి. సో మనం కూడా ఈయన అంటారు ఓన్లీ వీ హ్యూమన్స్ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. మనం యాక్చువల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో ఈ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్లో అవి అలా చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అన్నమాట. కొంచెం వెనక్కి. సరే. 400. మేము రోజు 500కి అదే 15 minutes అవుతుంది కదా, కట్ ఈరోజు 20 minutes అయింది 400కి. So let's go for another quote. The experience of life should mature you. It is your choice to transform a memory into a wound or a wisdom. See, లైఫ్లో గైస్ ప్రతి ఒక్కరికి హారబుల్ సిచ్యువేషన్స్ కానీ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్స్ జరుగుతాయి. అవి జరిగిన తర్వాత అవి ఒక మెమరీగా మనం స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మెమరీ నుంచి ఏదైనా మనం వూండెడ్గా ఫీల్ అవ్వచ్చు, లేదా విజ్డమ్ అన్న తెచ్చుకోవచ్చు, అంతే కదా. అరే ఇప్పటికీ చూసినా సరే ఎంతోమంది అరే నాకు ఆ టైంలో అలా జరిగిందని ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటారు. బట్ ఆ మెమరీ నుంచి విజ్డమ్ తెచ్చుకోవాలి తప్ప ఇంకా బాధపడుతూ ఉన్నారంటే ఇట్స్ లైక్ యు ఆర్ వేస్టింగ్ అన్నెసరీ ఎనర్జీ ఆన్ ఆ మెమరీని యూజ్ చేసుకొని నీకు నువ్వే బాధపడుతూ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఆ మెమరీని యూజ్ చేసుకుని విజ్డమ్ తెచ్చుకోవాలి తప్ప ఆ మెమరీని అలా తలుచుకుంటూ నీకు నువ్వే కృంగిపోతూ నువ్వు బాధపడకూడదు. దానివల్ల నీ ఎనర్జీ లాస్ అండ్ అది అంత కరెక్ట్ ప్రొసీజర్ కాదు కదా. సో అదనమాట, నీ పాస్ట్లో జరిగిన విషయాల గురించి నువ్వు మెచ్యూరిటీ పెంచుకోవాలి ఆ మెమరీతో. ఎందుకంటే అదంతా మెమరీలోనే స్టోర్ అవుతుంది కదా. నీ గతంలో ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగినా నీకు కానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అదంతా మెమరీగా స్టోర్ అయింది కదా. దాని నుంచి విజ్డమ్ తెచ్చుకో, అంతేగాని దాన్ని ఒక వూండెడ్లా ఇప్పటికీ కూడా వూండెడ్లా ఏదో అంటారు కదా, చిప్ ఆన్ ద షోల్డర్, అలాంటి పనులు చేయకుండా జస్ట్ బికమ్ ఏ వైజ్ పర్సన్ విత్ టైమ్, అంతే. ఆ మెమరీని యూజ్ చేసుకొని బీ వైజ్ పర్సన్, అంతేగాని వూండెడ్లా అవ్వకు. అదొక వూండ్లా మార్చుకొని ఇప్పటికీ కూడా సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది ఎక్కడిదక్కడ వదిలేసి దాని నుంచి విజ్డమ్ తెచ్చుకొని లైఫ్ వండర్ఫుల్గా లీడ్ చేయాలి. అది కిందన పడుస్తుంటే
Okay, anyways. So do not expect your children to respect you. You must build a bond of love and friendship, not of respect and domination. See guys, మనము చిన్నప్పుడు చిన్నగా ఉంటాము, పెద్ద అవుతాము, మ్యారేజ్, చిల్డ్రన్, వాళ్ళు ఇది ఒక సైకిల్ గ్యాస్. ఒకరు ముందు వెనకని కాదు, కానీ ఎందుకంటే ఈ లైఫ్ ఫామ్ అనేది ఒక సైకిల్, అలా ముందు వెనక జరుగుతూనే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వైజ్ థింగ్ దట్ యూ డోంట్ గెట్ ఐడెంటిఫై విత్ యువర్ ఏజ్ అండ్ యూ డోంట్ గెట్ ఐడెంటిఫై విత్ యువర్ ఏజ్ అండ్ యువర్ బాడీ. ఇప్పుడు చిల్డ్రన్ విషయంకి వస్తే, మనము ఒక కొంత టైం ఇక్కడ ఉన్నామంటే దాని అర్థం మనం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ మీద డామినెన్స్ చేయాలని కాదు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, మా అయితే సర్వైవల్ ట్రిక్స్ తెలియదు, అంతే కదా. అంతకుమించి ఏముంటుంది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు మళ్ళీ ఆ సర్వైవల్ ట్రిక్స్. అంతకుమించి ఏముంటుంది చెప్పండి. ఈ జస్ట్ ఆ ఫ్యూ స్కిల్స్ మీకు ఉన్నాయనే విషయం మీద మీరు డామినేట్ చేయకూడదు చిల్డ్రన్. అది సో డామినేట్ చేసి రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. ఏం చేయమంటారంటే, ఈయన ఫ్రెండ్షిప్ అండ్ లవ్తో ఆ రిలేషన్షిప్ని నర్చర్ చేయాలి. ఆ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఇవి ఉండాలన్నమాట మీ చిల్డ్రన్తో మీకు ఉండాల్సింది. అంతేగాని మీరు వాళ్ళని డామినేట్ చేయడం గురించి కానీ, లేదంటే నీకేదో తెలుసు 2-3 విషయాలు ఎక్కువ తెలుసు అనే ఉద్దేశంతో నువ్వు అతిగా రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ వాళ్ళ నుంచి, ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. యూ జస్ట్ మేక్ దెమ్ యువర్ ఫ్రెండ్ అండ్ లవ్ దెమ్ ఫర్ హూ దే ఆర్. అండ్ అర్థమైందా? ఇది చేసి ఇట్స్ యూ విల్ రైజ్ ఎ గుడ్ చిల్డ్రన్ అని నా అభిప్రాయం. అండ్ ఐ ఆల్సో అగ్రీ విత్ దిస్ కోట్. అర్థమైందా? ఊరికే డామినేషన్ చేయడం వల్ల ఇట్స్ ఓకే, చల్తా హై అన్నట్టు వెళ్తుంది, బట్ ఇట్స్ నాట్. మనం నేర్చుకోవాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తే మాత్రం దిస్ ఇస్ ద వే టు బీ. అదనమాట. సో అర్థమైంది అనుకుంటా. అర్థమైందా నీకు ఈ కొటేషన్? కొటేషన్ నీకు ఏమర్థమైంది చెప్పు. ఈ కొటేషన్ చిల్డ్రన్తో ఓకే, చిల్డ్రన్తో మళ్ళీ రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్. ఓకే, 500. ఎన్ని? 600. ఈసారి కొటేషన్ వచ్చిందో, అవుట్ ఆఫ్ ఆల్ థౌజండ్స్ ఆఫ్ కోట్స్, ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ దిస్: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నథింగ్ అండ్ గోస్ బ్యాక్ టు నథింగ్. అరే జయదీప్, నీ ఏజ్ ఎంతరా? 12, 13 వస్తుంది. 14 years బ్యాక్ నువ్వు ఎక్కడున్నావురా? 14. మదర్ కోమ్. నువ్వు 13 years అప్పుడు ఉన్నావు. అప్పుడు 14 years బ్యాక్ ఎక్కడ ఉన్నావు? ఇంకా పట్టలేదు. మరి ఎక్కడ ఉంది? లేవు కదా, ఎక్కడ లేవు. అంటే అసలు యూనివర్స్కి ఉన్న గ్రేటెస్ట్ మిరాకిల్ ఏంటంటే ఆయన అనేది ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్ గోస్ బ్యాక్ టు నథింగ్. సరే, 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావురా? 100 సంవత్సరాల. సరే, మీ తాత ఎక్కడ ఉన్నాడు చెప్పు. మీ నాన్న మీ నాన్న తాత దేవుడి దగ్గర. ఇప్పుడు సర్లే, ఆయన బాడీ ఉండదు కదా, ఎక్కడైనా ఉంది ఇప్పుడు? లేదు. సో పుట్టినప్పుడు ఏమన్నా ఉందా? పుట్టకముందు పుట్టకముందా? పుట్టకముందు ఏం లేదు. చనిపోయిన తర్వాత లేదు. ఏమీ లేదు, అంతేనా? ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ నథింగ్ అండ్ గోస్ బ్యాక్ టు నథింగ్ అనమాట. అలా ఈ యూనివర్స్ కూడా అంతేనమాట. బిగ్ బ్యాంగ్ అవన్నీ థియరీస్గా వెళ్తే మాత్రం ఈ వాయిడ్ నుంచి క్రియేట్ అవుతుంది అనమాట ఎంటైర్ క్రియేషన్. అండ్ అంత సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు నథింగ్నెస్.
ఇది యాక్చువల్ సైంటిఫికల్గా ఎలాగో ప్రూవెన్ కదా, అలానే మన లైఫ్లో కూడా తీసుకుంటే ఎవ్రీథింగ్ మనం కూడా మనం నథింగ్నెస్ నుంచి వస్తామో మళ్ళీ నథింగ్ అయిపోతాం, అంతే కదా. అది గ్రేటెస్ట్ మిరాకిల్ అనమాట. ఇది మిరాకిల్ చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది కదా. స్క్రీన్ షాట్ తీసా స్టార్టింగ్ ఎత్తినంటే తీసేస్తాం. సో అది ఈయన అనేది అనమాట. వరల్డ్లో గ్రేటెస్ట్ మిరాకిల్ ఏదైనా ఉందంటే అది ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్ అండ్ గోస్ బ్యాక్ టు నథింగ్. అది సో అది దట్ నథింగ్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ గాడ్ యాక్చువల్గా చెప్పాలంటే. శివ దట్ విచ్ ఈజ్ నాట్ అని అర్థం. యాక్చువల్గా శివ అంటే లిటరల్ మీనింగ్ వేసేది శివ దట్ విచ్ ఈజ్ నాట్, ఏదైతే కాదో అది అని అర్థం, దాని అర్థం యాక్చువల్గా. అండ్ అదే మనం కానీ దేవుడు అంటే అదే యాక్చువల్గా. అండ్ అందులోంచి మనం వస్తాము, అందులోకి మనం మళ్ళీ వెళ్ళిపోతామని యాక్చువల్గా ఈ కొటేషన్ మీనింగ్. సెవెన్ హండ్రెడ్. ఓకే, ఫస్ట్లో ఒకటి ఇలా పడిచినట్టు ఒకటి వచ్చింది మామ, మళ్ళీ వెంటనే ఇంకోటి మారిపోయింది. Transformation is when who you are is not determined anymore by other people's opinions or other people's presence. నేను కూడా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అంటే యాక్చువల్గా నేను కొటేషన్ చెప్తున్నప్పుడు ఎవరో ఇలా వస్తే చిన్నది రెసిస్టెన్స్ ఫీలింగ్లా వచ్చిందనమాట. అలా ఈ కొటేషన్ మీనింగ్ కూడా అదే. అసలు మనం ట్రూగా ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడయ్యాము అని నేను ఎప్పుడు అంటాను తెలుసా, ఈజ్ వెన్ హూ యు ఆర్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ ఎనీమోర్. అసలు మనం ఎలా ఉంటాం అనేది విత్ ఇన్ అవర్ సెల్ఫ్ అనేది ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై ఎనీమోర్ బై అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ ఆర్ దేర్ ప్రజెన్స్. వాళ్ళు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఇట్స్ ఓకే, అంటే సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఉంటే ఓకే, అలా బట్ నువ్వు చేయాలనుకున్నావు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు చేయలేకపోయావు అంటే యు ఆర్ నాట్ యట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఒక రకంగా చెప్పాలంటే. అండ్ దేర్ ఒపీనియన్స్ ఇది ఇంకానమాట. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుని చాలామంది చాలా ఆపేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో ఈ రెండు విషయాలు అనమాట. వాళ్ళ ప్రజెన్స్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ నిన్ను ఏది చేయలేదు అన్న రోజు యు ఆర్ రియల్లీ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్. యాక్చువల్లీ ఇంతకుముందు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అవసరం అవన్నీ చాలా ఉండేవి, బట్ ఒక రకంగా నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నానని చెప్పాలి ఈ కొటేషన్ ద్వారా అయితే. ఎందుకంటే అదర్ పీపుల్ ఒపీనియన్స్ కానీ దేర్ ప్రజెన్స్ ఒకవేళ ఉన్నా వాళ్ళని చూసినా లేకపోతే వాళ్ళు ఏమనుకున్నా మన గురించి ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ ఒపీనియన్, ఇట్స్ దేర్ థాట్, ఇట్స్ దేర్ వాళ్ళ టైం వాళ్ళు ఆలోచిస్తున్నారు. దట్ లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ థింకింగ్, అంతే కదా. వాట్ డూ వీ డూ విత్ దెమ్, అంతే కదా. వాళ్ళ ఒపీనియన్స్ సో మనం ఏం చేయగలం, మనం ఏది కరెక్ట్, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో మనం అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే కొటేషన్, మీకు వండర్ఫుల్ కొటేషన్, ఐ లైక్ ఇట్. 700. ఇప్పుడు ఏ కొటేషన్ వస్తుందో. 800.
బై ట్రయింగ్ టు పనిష్ సమ్వన్ యూ ఓన్లీ ఎండ్ అప్ పనిషింగ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ లైక్ రివెంజ్ గైస్. రివెంజ్ అంటే ఓల్డెన్ డేస్లో అదొక వర్చువల్గా ఫీల్ అయ్యారు, కానీ ఇట్స్ లైక్ రివెంజ్ అనేది నువ్వు విషం తాగి పక్కోడు చచ్చిపోవాలని ఎక్స్పెక్ట్ చేయడం. నువ్వు విషం తాగితే ఎవరు చచ్చిపోతారు? నువ్వే చచ్చిపోతావు. అలా సేమ్ థింగ్ అదే ఇది కూడా. బై ట్రయింగ్ టు పనిష్ సమ్వన్, వేరే వాళ్ళని పనిష్ చేయాలంటే జనరల్గా మనం నెగిటివ్ అయిపోతాం, బాగా మనం కోపపడిపోతాం, మనం చిరాకు పడిపోతాం, వాళ్ళ మీద అరిచేస్తూ ఉంటాం. దీనివల్ల ఎవరికి నష్టం? ఐఎమ్ ఆస్కింగ్, ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకే నష్టం. నువ్వు విషం తాగేసి పక్కోటి చచ్చిపోవాలనుకుంటే ఎలా జరుగుతుంది? నువ్వే చచ్చిపోతావు. అర్థమైందా? నువ్వు నెగిటివ్ ఎమోషన్స్ కానీ పెట్టుకొని దానివల్ల పని జరుగుతుందని చెప్పేసి ఆ నెగిటివ్ ఎమోషన్స్ కానీ కీప్ ఆన్ తెచ్చుకున్నావు అనుకో, బీపీలు షుగర్లు ఇవన్నీ నీకోసం వెయిటింగ్ చేస్తున్నాయి. అర్థమైందా? డోంట్ డూ ఇట్. డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళని పనిష్ చేద్దాం అనుకోవడానికి ట్రై చేసి ఇది ఆఫీసుల్లో కానీ వర్క్ ప్లేసెస్లో కానీ లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. స్కూల్లో కూడా జరుగుతుంది. స్కూల్లో కాదురా, ఎవరు అవ్వలేని ప్రతి ఒక్కడు చేసే పని ఇదే. అర్థమైందా? ఆడు పనిష్ చేద్దాం అనుకుంటాడు కానీ ఏదో పక్కోళ్ళని ఆడు కాదు పనిష్ అయ్యేది, పక్కోళ్ళు కాదు పనిష్ అయ్యేది. ఎవడైతే ఆ నెగిటివ్ ఎమోషన్ తెచ్చుకుంటాడో ఆడే పని చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు విషయం తాగితే నువ్వే చస్తావు, అంతేగాని పక్కోడు చావదు. అర్థమైందా? అలాగా నువ్వు నెగిటివ్ ఎమోషన్ తెచ్చుకొని ఏదో పనులు అవుతాయి కదా కొన్నిసార్లు. నువ్వు కోపం తెచ్చుకుంటే పనులు అవుతాయి, కానీ అవసరమా? నువ్వు పాయిజన్ తాగుతూ పనులు చేయించుకోవడం అవసరమా? నిజంగా కదా, కోపము నెగిటివ్ ఎమోషన్స్ నువ్వు మెజర్ చేస్తే సైంటిఫికల్గా నీ బ్లడ్ కెమిస్ట్రీలో యాక్చువల్గా ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి నెగిటివ్ ఎమోషన్స్ కానీ తెచ్చుకుంటాయి. సో డోంట్ డూ దట్. 800 800. కొటేషన్ మాట్లాడి ఈసారి మంచిది. ఇది యాక్చువల్ ఫోటో ఆల్రెడీ నాకు మారిపోయింది. ఇఫ్ యూ బికమ్ అవేర్ ఆఫ్ హౌ మెనీ లివింగ్ బీయింగ్స్ ఆర్ గివింగ్ దేర్ లైవ్స్ టు సస్టైన్ యువర్స్, యూ విల్ ఈట్ విత్ ఎనార్మస్ గ్రాటిట్యూడ్. ప్లస్ లైఫ్లో మనకు ప్రతి క్షణం కూడా ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే గ్రాటిట్యూడ్ అనమాట. గ్రాటిట్యూడ్ తెలుగులో ఏమంటామంటే ఆ కృతజ్ఞతా భావం. ఎందుకంటే మనం తింటున్న ప్రతిసారి కూడా మన ఫుడ్ కోసం ఎన్ని బలవుతున్నాయి. హౌ మెనీ లివింగ్ బీయింగ్స్ ఆర్ గివింగ్ ది లైవ్స్ టు సస్టైన్. ఒక రకంగా చెప్పాలంటే ప్లాంట్స్ని కోసేస్తాం, అవి చచ్చిపోతాయి. జంతువులు కోసేస్తాం మాంసం కోసం. అలా ఎన్నో జీవులు అనమాట. ఇంకోటి అగ్రికల్చర్ జరుగుతున్నప్పుడు చాలా ఏంటంటారు చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, అవి కూడా చనిపోతుంటాయి అన్నమాట. అవి చనిపోతూ ఉంటాయి. బ్యాక్టీరియా నుంచి చిన్న లైఫ్ ఫామ్ నుంచి పెద్ద లైఫ్ ఫామ్ వరకు అన్నీ కూడా ఒక రకంగా మన కోసం దేర్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాయి. కాబట్టి ఒక రకమైన గ్రాటిట్యూడ్ తినేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపించాలన్నమాట. ఆ గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల మనకే బెనిఫిట్. అండ్ ఆ క్వాలిటీ అనేది చాలా మంచిది. మన లైఫ్ని మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత భావం అనే క్వాలిటీ మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అందుకని తినే మనం తింటాను చూసావా, ప్రతి ఒక 1 minute అనమాట. 1 minute స్టాప్ చేసి ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇంకొక రైస్ ఇది నిజమో కాదు తెలియదు కానీ, బట్ ఆ ఫీలింగ్తో తింటే మాత్రం తిన్నది కూడా బాగా ఒంటి పడుతుంది. మనకి బాగా డైజెషన్ కానీ అవి కానీ అవుతాయి అంటారు. మరి ఎంతవరకు నిజం తెలియదు కాబట్టి ఆ గ్రాటిట్యూడ్తో తినండి నెక్స్ట్ టైం మీరు మీల్ తినేటప్పుడు.
100. Thousand. 1000 కంప్లీటెడ్. ఇంతకుముందు కంటే ఇప్పుడు మాత్రం నేను నిజంగా ఒక రకంగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నా ఈ ప్రొసీజర్. ఎందుకంటే ఈ కొటేషన్ చెప్పడం, కొటేషన్స్ను డిస్కస్ చేయడం అండ్ ఇవి ఎక్సర్సైజ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. On one level, life is effervescent and active. On another level, it is absolutely still. The inner stillness nourishes the outer activity. On one level, life is effervescent and నేను చెప్పా కదా ఇంతకుముందు మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయని. సో స్క్రీన్ షాట్ పెడతా పక్కన చూడండి. అవుటర్ లేయర్ అనేది చాలా యాక్టివ్ అనమాట. ఈ బాడీ చూసారా ఎంత డైనమిక్గా మూవ్ అవుతుందో. అలా ఇన్నర్కి వెళ్తున్న కొద్ది కోర్ విషయంలోకి వచ్చి ఇట్స్ అబ్సల్యూట్లీ స్టిల్నెస్ అనమాట. ఆ స్టిల్నెస్ని ఒక రకంగా మనం గాడ్ అంటాం. ఆ స్టిల్నెస్ని రీచ్ అవ్వడం అంటేనే ఎన్లైట్న్మెంట్ అనమాట. ఆ స్టిల్నెస్ని రీచ్ అవ్వడమే రియలైజేషన్ ఆఫ్ గాడ్ అంటారు. ఆ స్టిల్నెస్ని రీచ్ అవ్వడం వల్లే వీఆర్ వర్షిపింగ్ లార్డ్ రామ అండ్ లార్డ్ కృష్ణ. వీళ్ళు ఆ స్టిల్నెస్ని రీచ్ అయ్యారు కాబట్టి చూడండి, ఎంటైర్ మహాభారతంలో ఇట్స్ లైక్ హోల్ డ్రామా. ఎంత యాక్టివిటీ జరుగుతుందంటే చుట్టూన ఎంత యాక్టివిటీ జరిగిన శ్రీకృష్ణుడు ఆ టైంలో ఎంత స్టిల్నెస్గా ఉన్నాడు. బికాజ్ ఈజ్ ఏబుల్ టు రీచ్ ద స్టిల్నెస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. సో ఇదేనమాట ఈయన అనేది. ద ఇన్నర్ స్టిల్నెస్ నరిషెస్ ద అవుటర్ యాక్టివిటీ. నిజంగా కానీ నువ్వు అంత స్టిల్గా ఉంటే యాక్టివిటీ, బయట చేసే యాక్టివిటీ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ నువ్వు నీ స్టిల్నెస్ని టచ్ చేయకుండా ఓన్లీ బయట మాత్రమే నీ ఐడెంటిటీస్ ఉన్నాయనుకోండి, మీరు అన్నెసరీగా స్ట్రగుల్ అవుతారనమాట. ఆ స్ట్రెస్ కానీ ఆ ఫియర్ చెప్పే కదా, లిమిటెడ్ ఐడెంటిటీ ఉండడం వల్ల, ఈ అవుటర్ బాడీతో మీరు ఐడెంటిటీ అవ్వడం వల్ల, ఆ లిమిటెడ్ ఐడెంటిటీ వల్ల యూ విల్ సఫర్, యూ విల్ ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఫీల్ అవుతారనమాట. అదనమాట. సో ద ఇన్నర్ స్టిల్నెస్ నర్సెస్ ద అవుటర్ యాక్టివిటీ. ఆ ఇన్నర్ స్టిల్నెస్ని కానీ మీరు రీచ్ అయితే మాత్రం మీరు చేసే అవుటర్ యాక్టివిటీ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. అంతే తెలుసు కదా. అబ్సల్యూట్గా బయట అవుటర్ లేయర్లో ఉన్న బాడీ కొంచెం యాక్టివిటీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. బట్ ఇన్నర్లో మాత్రం స్టిల్నెస్ ఉంటుంది. ఆ స్టిల్నెస్ని రీచ్ అవ్వడమే అవర్ అల్టిమేట్ గోల్ అనమాట. అవర్ అల్టిమేట్ సక్సెస్ ఒకవేళ కానీ నిజంగా రీచ్ అయితే మాత్రం ఆ లెవెల్కి. సో అంతే ఈరోజు. నాకు ఇంకా నచ్చలేదు. ఇంకొక కొటేషన్ చూద్దామా? ఏముంది చాలు. సో అంతే గైస్, ఇంకా ఈరోజుకి 10 కొటేషన్స్ అయిపోయాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నేను వీడియో ఇంకా పెట్టలేదు, ఎందుకంటే అది ఇంకా ఎడిటింగ్ ప్రొసీజర్లోనే ఉంది. ఎందుకంటే 40 మినిట్స్ వస్తుంది నిన్న వీడియో. అది ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నాను కానీ ఇంకా అవ్వలేదు. ఇద్దరు ఇంకా వచ్చేసాను. సో 2 వీడియోస్ ఒకేసారి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వెళ్ళి ఎడిటింగ్ చేసి. సో అదే విషయం. బట్ నాకు తెలిసినంత వరకు డెఫినెట్గా ఈ సిరీస్ నచ్చుతుంది. ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది నా లైఫ్లో. అండ్ చూసే వాళ్ళకి కూడా ఒక రకంగా సద్గురు ఫాలోవర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇట్స్ ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ యూ అండ్ మీ టు డిస్కస్ అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిజ్ వర్క్, సద్గురుస్ వర్క్. వీ కెన్ లైక్ లెర్న్ ఫ్రమ్ దోస్ కొటేషన్స్ ఆల్సో. కాబట్టి లెట్స్ గ్యాదర్ అండ్ బిల్డ్ ఎ కమ్యూనిటీ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అండ్ స్పిరిచువల్ సీకర్స్. ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడమే నా ప్రజెంట్ గోల్ అనమాట. అండ్ వి ఆల్ మనం కలిసి ఉందాం మనం చచ్చిపోయేదాకా, అది నా ఉద్దేశం. నేర్చుకుందాం, ఆ స్టేజ్కి చేరదాం, మంచి ఎన్లైటింగ్ స్టేజ్కి మనం ఎవాల్వ్ అవుదాం, కలిసి నేర్చుకుందాం, కలిసి నేను గ్రో అవుతాం. అది నా ఉద్దేశం ప్రజెంట్ అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో. అండ్